హాయ్ ఫ్రెండ్స్, దయచేసి మాట్లాడు బా, నువ్వు మాట్లాడకపోతే నాకు నరకంగా ఉంటుంది బా అని అంటుంది శ్రీవల్లి. దాంతో పెద్దోడు శ్రీవల్లిని విసిరికొట్టి, మీరు చేసిన దానికి నేను మీకంటే ఎక్కువ నరకవం అనుభవిస్తున్నాను. జరిగిందేదో జరిగిపోయింది, అంత సింపుల్గా ఎలా చెప్తున్నావు? సేటుకి ఇవ్వాల్సిన 10 లక్షల గురించి టెన్షన్తో చస్తున్నా. అంత డబ్బుని నేను ఎలా తీర్చగలను? వాడి చావు వాడు చస్తాడులే అని వదిలేశారు. నువ్వు నాతో మాట్లాడకు అంటూ శ్రీవల్లిని అసహించుకుంటూ వెళ్ళిపోతాడు చందు. దాంతో శ్రీవల్లి, బా మాట్లాడవా, నాతో మాట్లాడు బా, మాట్లాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏంటో కానీ ఇది నిజంగా కన్నీళ్లు పెట్టుకున్నా కూడా దొంగ కన్నీళ్ళ మాదిరే ఉంటాయి, అలాంటి క్యారెక్టర్ మరి నీది అని అంటాడు. ఇక మొగుడు చీకొట్టడంతో పుట్టింటికి పోయి ఏడుపు స్టార్ట్ చేస్తుంది శ్రీవల్లి పుట్టింటికి వచ్చి తెగ ఏడుస్తూ ఉంటుంది. ఇక తన అమ్మతో నేను అత్తారింటికి వెళ్ళను అని అంటుంది. ఇక వాళ్ళమ్మ, అదేంటో బాబా, కష్టపడి ఆ ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సెట్టింగ్ చేశాను కదా అని అంటుంది భాగ్యం. మా ఆయన నాతో మాట్లాడడం లేదు, ఆ 10 లక్షల విషయంలో నేను కూడా మోసం చేశానని నన్ను దూరం పెట్టేశారు అని ఏడుస్తుంది శ్రీవల్లి. దాంతో భాగ్యం, అట్ట కాదే అమ్మడు, నా ట్రైనింగ్లో ఏం నేర్చుకున్నావు మరి? నీ మాటలతో నీ మాయతో మొగుడిని దారిలోకి తెచ్చుకోవాలి కదా మరి అని అంటుంది భాగ్యం. ఏంటి దారిలోకి తెచ్చుకునేది నా బొంద, ఎంత చేసినా ఆయన నా మొహం కూడా చూడడం లేదు అని ఏడుస్తుంది శ్రీవల్లి. మనం ఆ 10 లక్షలు ఇస్తేనే ఆయన ప్రశాంతంగా ఉంటారు, నాతో ప్రేమగా మాట్లాడతారు, లేదంటే ఇలా బాధపడుతూ నన్ను దూరం పెట్టేస్తారు. ఆయన నాతో ఇలా మాట్లాడకుండా ఉండటం, నన్ను దూరం పెట్టడం నేను తట్టుకోలేకున్నాను. మీరు ఏదోటి చేసి ఆ 10 లక్షలు నాకు ఇస్తేనే నా కాపురం నిలబడుతుంది, లేదంటే నా కాపురం కూలిపోద్ది అంటూ బోరున ఏడుస్తుంది శ్రీవల్లి. దాంతో భాగ్యం కూతుర్ని దగ్గరికి తీసుకొని, ఇన్ని మాయలు మోసలు చేసి నిన్ను ఆ ఇంటికి కోడల్ని చేసింది నువ్వు సంతోషంగా ఉండాలని, నీ కాపురం బాగుండాలనే. ఇప్పుడు నీ కాపురం కూలిపోయే పరిస్థితి వస్తే నేను చూస్తూ ఉంటానా? ఏదోటి చేసి వీలైనంత తొందరగా ఆ 10 లక్షలు నేను ఇస్తాను, నువ్వు బాధపడకు అని కూతుర్ని ఓదార్చుతుంది భాగ్యం. అవునమ్మడు, అమ్మ చెప్పిందంటే చేస్తుందంటే, ధైర్యంగా ఉండు అంటూ అత్తవారింటికి సాగనంపుతాడు ఇక వాళ్ళ నాన్న. అనంతరం, ఏమండి ఆవిడ గారు ఇప్పటికిప్పుడు మనల్ని ఈడ్చి తన్నినా కూడా ఇడ్లీ పిండికి కూడా డబ్బులు లేవు, ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఎలా వస్తాయండి అని అంటాడు భాగ్యంతో శ్రీవల్లి వాళ్ళ నాన్న. ఆ మాటతో భాగ్యం, మనం ఎంత మాయగాళ్ళమైనా సరే మనకి ఏదో రూపంలో ఆ దేవుడు సాయం చేస్తూనే వచ్చాడు, ఇప్పుడు కూడా సాయం చేయకుండా ఉంటాడా ఏంటి అని చూద్దామని అంటుంది భాగ్యం. ఇక అలా అన్నదో లేదో కారులో ప్రత్యక్షమవుతుంది భద్రావతి. కారులో వచ్చి నేరుగా భాగ్యం ముందు ఆగుతుంది భద్రావతి. ఆమెను చూసి, అమ్మ నా ఇడ్లీయో అని కంగారు పడిపోతాడు. విశ్వని తీసుకొని భాగ్యం ఇంట్లోకి వస్తుంది భద్రావతి. దాంతో భాగ్యం, తీరం దాటిన తుఫారు దారి తప్పినట్టు తమరు దారి తప్పి ఇట్టా వచ్చారేంటో అని అడుగుతుంది. దారి తప్పి కాదు, దారి వెతుక్కుంటూ వచ్చాం, మీతో మాట్లాడాలి అని అంటుంది భద్రావతి. మీరు మా వియ్యంకులకు శత్రువులు, మాతో మాటలేంటి అని అంటుంది భాగ్యం. అవును, పైగా నన్ను పిచ్చ కొట్టుడు కొట్టారు అని కదా అని అంటాడు ఇడ్లీ. కొడితే కొట్టారులే కానీ మీరు ఆగండి ఆయన గారండి, ఇంతకీ విషయం ఏంటో చెప్పండి అని అంటుంది భాగ్యం. మీరు అవసరంలో ఉన్నారని నాకు తెలుసు, మీతో నాకు కూడా అవసరం ఉంది, మీరు నాకు ఆ సహాయం చేస్తే మీ 10 లక్షలు అవసరం నేను తీర్చుతాను అని అంటుంది భద్రావతి. మరి 10 లక్షల గురించి ఈమెకి ఎలా తెలుసబ్బా అని డౌట్ వచ్చింది. మీరు 10 లక్షలు ఇస్తామని ఇంటి వరకు వచ్చారంటే ఏదో కొంపలు ముంచే కార్యక్రమమే అయి ఉంటుంది, ఏంటో చెప్పండి అని అంటుంది భాగ్యం. నా మేనల్లుడికి రామరాజు చిన్న కూతురికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను, మా 2 కుటుంబాలకి పడదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య చనువు ఏర్పడేలా మీ అమ్మాయి వల్లి హెల్ప్ చేయాలి అని అంటుంది. ఆ మాటతో భాగ్యం, ఎట్టటా మా అమ్మాయి రాయబారం చేయాలా? ఇక్కడే మీరు ఏదో పెద్ద కుట్రకి తెరతీస్తున్నారని అర్థమవుతుంది అని భాగ్యం అంటుంది. ఇందులో ఎలాంటి కుట్ర లేదు, నిజంగానే మనస్ఫూర్తిగా ఈ పెళ్లి చేయాలని అనుకుంటున్నా అని అంటుంది భద్రావతి. చా, నువ్వు ఈ మాట చెప్తే నమ్మేయడానికి ఈ భాగ్యం అంత పిచ్చిదానిలా కనిపిస్తుందా? నిన్నటిదాకా రామరాజు కుటుంబాన్ని నాశనం చేయడానికి కత్తులు నూరిన మీరు కళ్యాణం కోసం కలిసిపోయి లోక కళ్యాణం కోసం పాటుపడాలని చెప్తే నమ్మడానికి నేను పిచ్చిదాన్నేం కాదు అని అంటుంది భాగ్యం. మీ అనుమానంలో నిజం ఉంది, కానీ ఆ కుటుంబంలోకి నా చెల్లితో పాటు నా మేనకోడలు కూడా ఉంది. మరి అతని కుటుంబాన్ని నాశనం చేస్తే నా చెల్లెలు నా మేనకోడలు కూడా నష్టపోతారు కదా. అలాంటప్పుడు నేను రామరాజు కుటుంబంపై పగ తీర్చుకోవడంలో అర్థమేముంది?
25 ఏళ్లుగా నేను నా చెల్లికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు నా మేనకోడలు దూరం అయ్యింది. ఆ బాధను భరించడం మా వల్ల కావడం లేదు. అందుకే ఈ పెళ్లి ద్వారా మా 2 కుటుంబాలను కలిసిపోయేలా చెయ్యాలని అనుకుంటున్నాను అంటూ జీవించేస్తుంది భద్రావతి. ఇదే మాట రామరాజుతో చెప్తే అతనే పెళ్లి చేస్తాడు కదా అని భాగ్యం అంటే, 25 ఏళ్లుగా పగతో రగిలిపోయిన మేము ఇప్పుడెళ్ళి మీ కూతుర్ని ఇవ్వమంటే ఇస్తాడా? మీరే చెప్పండి. పిల్లలు ప్రేమించుకున్నారంటే రామరాజు అస్సలు ఒప్పుకోడు. అందుకే మా విశ్వకి ఆ అమూల్యకి మధ్య రాయబారంగా మీ కూతుర్ని సహాయం చెయ్యమని కోరుతున్నాను. ఇందులో ఎలాంటి మోసం లేదు, నన్ను నమ్మండి అంటూ వాళ్ళ చేతుల్లో 10 లక్షలు పెడుతుంది భద్రావతి. ఇక డబ్బులు చూసేసరికి భాగ్యం ఇడ్లీ కళ్ళు చల్లబడిపోతాయి. భాగ్యం ఆలోచిస్తుంటే ఇడ్లీ పక్కకి తీసుకొని వెళ్తాడు భాగ్యాన్ని. 10 లక్షలు అల్లుడి గారికి ఇవ్వకపోతే మన అమ్మాయి కాపురం కూలిపోతుంది. ఇది మనల్ని వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం. కాదనొద్దు. మనం 10 లక్షలు తీసుకుని రావాలంటే మనం ఇంకో జన్మ ఎత్తాలి. దయచేసి ఒప్పుకో భాగ్యం అంటూ గడ్డం పట్టుకొని బ్రతిమిలాడుతాడు భాగ్యాన్ని. దాంతో సరేనని అంటుంది భాగ్యం. మీ ఆలోచన వెనక నుంచి ఉద్దేశం కాబట్టి మీకు సహాయం చెయ్యాలని ఒప్పుకుంటున్నాం అని అంటుంది భాగ్యం. మరి మీ అమ్మాయి వల్లి ఒప్పుకుంటుందా అని భద్రావతి అంటే, నేను ఎంత చెప్తే అంత. మీ అల్లుడు విశ్వ ఆ అమూల్య ప్రేమించుకుంటున్నారు. వాళ్ళకి పెళ్ళయింది. మీరు ఇక ఫిక్స్ అయిపోండి అని అంటుంది భాగ్యం. రే రామరాజు, మొదటి ఆట మొదలైందిరా అని అనుకుంటుంది భద్రావతి. ఇక విశ్వ అమూల్యలకి ముడిపెట్టడానికి రంగంలోకి దిగిపోతారు భాగ్యం ఇడ్లీ. ఇంతకీ ఈ పెళ్లి సంబంధానికి అమ్మడు ఒప్పుకుంటుందా అని ఇడ్లీగాడు అంటే, 10 లక్షలు ఇవ్వలేదని అల్లుడు గారు అమ్మాయిని దూరం పెట్టేశారు. తన కాపురం కూలిపోతుందేమోనని అమ్మడు తెగ కంగారు పడుతుంది. అమ్మడు కాపురం నిలబడాలంటే భద్రావతి పెట్టిన డీలింగ్కి ఓకే చేయించక తప్పదు అని శ్రీవల్లి దగ్గరికి వెళ్తారు భాగ్యం అలాగే ఆమె భర్త. మరి శ్రీవల్లికి ఏం చెప్తారో, ఎలా ఒప్పించాలో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక ప్రేమ అయితే ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అనుకోకుండా ప్రేమకి కళ్యాణ్ అయితే ఫోన్ చేస్తాడు. ఒక్కసారిగా వచ్చిన కాల్ చూసి ప్రేమ అయితే వణికిపోతుంది. ఇక ప్రేమ అయితే భయంతోనే ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. ఇక కళ్యాణ్, ఇది కదా నాకు కావాలి. చూడు, నిన్న నువ్వు నన్ను తరుముతూ ఉంటే ఒక్కసారిగా ఈ కుందేలుకి ఇంత ధైర్యం ఎక్కడ వచ్చింది? జింక నుంచి పులిగా ఎప్పుడు మారింది అనుకున్నాను. కానీ నువ్వు ఇలా భయపడాలి, ఇలా భయపడుతూనే ఉండాలి. నువ్వు అలా భయపడాలి అంటే నేను ఏం చేస్తానో నీకు బాగా అర్థమైంది కదా. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చిని ఆలోచనలు చేశావంటే తర్వాత ఆ వీడియో ఫొటోస్ 2 కూడా రామరాజు రైస్ మిల్కి వెళ్తాయి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ప్రేమని బెదిరిస్తూ ఉండడంతో, ప్రేమ చూడు, నీకు దండం పెడతాను, దయచేసి అంత పని చేయకు. అయినా నాకిప్పుడు పెళ్ళయింది. నేను నా భర్తతో కలిసి సంతోషంగా ఉంటున్నాను. ఇప్పుడు సడన్గా నన్ను ఇలా బెదిరించడానికి కారణాలు ఏదైనా అయ్యి ఉండొచ్చు. జరిగిన దానికి నేను నీకు సారీ చెప్తున్నాను అని చెప్పి ఇక ప్రేమ అయితే కళ్యాణ్ని ప్రాధేయపడుతుంటే, కళ్యాణ్, ప్రేమ ఇలా బ్రతిమిలాడుతుంటే నాకేంటి ఇంకా బ్రతిమిలాడించుకోవాలనిపిస్తుంది. చూడు డార్లింగ్, నాకు నువ్వంటే చాలా ప్రేమ ఉంది. అలాగే నీతో కలిసి ఎంజాయ్ చేయాలని కోరిక ఉంది. అదొక్కటి తీరిపోయిందనుకో, తర్వాత నీ గురించి ఆలోచించాలా వద్దా అన్నది తర్వాత మాట్లాడుకుందాం. నీ వల్ల నేను 6 నెలల నుంచి దాక్కుని బ్రతుకుతున్నాను. ఇక ఆ ఎంజాయ్మెంట్ అంతా తీర్చుకోవాలి కదా. మర్చిపోయాను, చివరిగా నీకొక విషయం. నాకు కాస్త ఖర్చులకి డబ్బులు ఇబ్బందిగా ఉంది. నువ్వు డబ్బులు ఏమైనా ఏర్పాటు చేస్తావా అని అంటుంటే, రే ఏం మాట్లాడుతున్నావురా, నేను నీకు డబ్బులు ఇవ్వడం ఏంటి అని ప్రేమ అంటుంటే, ఇస్తావు ప్రేమ, ఇస్తావు. నీ గురించి నాకు బాగా తెలుసు. ముందు నాకు కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేయి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే కాల్ కట్ చేస్తాడు. ఒక్కసారిగా ప్రేమ, వీడు నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ప్రేమ అయితే ఇక కోపంగా తన మొబైల్ని పక్కన పెట్టేస్తుంది. ఇంతలో వల్లి ప్రేమ ముందు నుంచి ఉంటుంది. ఒక్కసారిగా ప్రేమ వల్లిని చూసి, వచ్చేసింది, ఇంకా రాలేదనుకున్నాను. కొంపతీసి నేను మాట్లాడిందంతా వినేసిందా అన్నట్టుగా ఇక ప్రేమ అయితే వల్లి వైపు చూస్తుంటే, ఏంటి ప్రేమ అట్లా పోతున్నావు? ఫోన్లో ఎవరితోనో బ్రతిమిలాడుతున్నావు. ఎవరతను నిన్ను అంతలా బెదిరిస్తున్నాడు అని అంటుంటే, అక్క నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేను భయపడుతున్నానా? ఎవరినో బ్రతిమిలాడుతున్నానా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నిన్న కూడా ఏదేదో మాట్లాడావు. అలాగే మామయ్య గారి ముందు అనవసరమైన విషయాన్ని తీసుకుని వెళ్ళి పెట్టావు. అయినా నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ముందు నీ గురించి, బావగారి గురించి ఆలోచించు. పక్కన వాళ్ళ విషయాలలో వేలు పెట్టడం మానేసేయి అని చెప్పి ఇక ప్రేమ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ వెళ్ళిపోయిన మరుక్షణం మళ్ళీ ఒక్కసారిగా ప్రేమ మొబైల్ని చూస్తుంది. ప్రేమ ఫోన్ మర్చిపోయింది. ఆ ఫోన్లో ప్రేమ ఎవరితో మాట్లాడిందో వాళ్ళ నెంబర్ తీసుకుంటే అతను ఎవరో మనకి తెలిసిపోతుంది అని చెప్పి ఇక వల్లి ప్రేమ ఫోన్ని తీయబోతూ ఉంటే ఇంతలో అక్కడికి నర్మద అయితే వస్తుంది. నర్మద చేతిలో ఉన్న ఫోన్ని చూసి,
ఏంటి దొంగచాటుగా ప్రేమ ఫోన్ని ఎత్తుకెళ్తున్నావు? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? అయినా ఈ దొంగ బుద్ధులు మానుకోకపోతే తర్వాత మీ గుట్టురట్టు అవుతుందని నీకు ఆ మాత్రం తెలియదా అని చెప్పి ఇక నర్మద అయితే శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి ఆ ఫోన్ని ప్రేమ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇంతలో మళ్ళీ ఫోన్ వస్తుంది. ఒక్కసారిగా నర్మద ఆ ఫోన్ని లిఫ్ట్ చేయడంతో అటు నుంచి ప్రేమ అని మాట్లాడుతుంది అనుకొని ఇక కళ్యాణ్ హలో హలో ప్రేమ, డబ్బులంటే 10-20 తెస్తావేమో చూడు, నాకు 1,00,000 రూపాయలు కావాలి. తీసుకోకరాకపోతే ఆ ఫొటోస్ వీడియోస్ రామరాజు రైస్ మిల్కి వెళ్తాయని గుర్తుపెట్టుకో. చూడు, ఈ విషయాన్ని ఎవరికన్నా చెప్పావంటే తర్వాత నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక కళ్యాణ్ కాల్ కట్ చేస్తాడు. ఒక్కసారిగా నర్మద కళ్యాణ్ మాటలు విని షాక్ అయిపోతుంది. ఇంతలో ప్రేమ అక్క ఏమైంది అని అడగడంతో ఇక నర్మద అయితే ఫోన్ని ప్రేమ చేతిలో పెడుతుంది. ప్రేమ ఫోన్ తీసుకొని నర్మద వైపు చాలా ఇబ్బందిగా చూస్తుంటే నర్మద ప్రేమ ఫోన్లో ఎవరు, ఎందుకు నిన్ను బెదిరిస్తున్నాడు, ఎవడు వాడు అని అడగడంతో ఇక ప్రేమ అయితే చాలా ఎమోషనల్గా నర్మదని హక్ చేసుకుంటుంది. ఇక నర్మద ప్రేమను ఓదార్చి ప్రేమ ఏమైంది ప్రేమ, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగిందో చెప్పు అని అంటుంటే ఇక ప్రేమ అయితే జరిగిందంతా కూడా నర్మదతో చెబుతుంది. ఒక్కసారిగా నర్మద ఇంత జరుగుతుంటే ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వే ఇలా బాధపడుతున్నావా అని అంటుంటే అక్క ఇంతకు మించి నేను ఏం చేయగలనో చెప్పక్క. ఈ విషయం గురించి నీతో ధీరజ్తో మాట్లాడాలి అనుకున్నాను, కానీ ఇంట్లో జరుగుతున్న గొడవలు చూసిన తర్వాత ఈ విషయాన్ని నేనే క్లియర్ చేసుకోవాలని ఎవరితో చెప్పలేకపోయా. కానీ వాడు రోజు రోజుకి మితిమీరిపోయాడు. ఒకవేళ ధీరజ్ ఈ విషయం గురించి చెప్పినా కళ్యాణ్ అన్నట్టు ఒక అమ్మాయి అబ్బాయి హోటల్ గది రూమ్ డోర్ వేసుకున్న తర్వాత లోపల ఏదైనా జరుగుండొచ్చని ధీరజ్ నన్ను అనుమానించి అని చెప్పి ఇక ప్రేమ ఏడుస్తూ ఇక నర్మదకి చెప్తుంటే నర్మద పిచ్చిదానా, నువ్వు ఎవరిని ఏమనుకుంటున్నావో తెలుసా, నువ్వు తప్పు చేస్తావని మేము ఎలా అనుకుంటాం, అయినా వాడు నిన్ను బెదిరిస్తున్న విషయాన్ని ముందు ధీరజ్తో చెప్పు అని అంటుంటే వద్దక్క వద్దు, ఇప్పటికే ధీరజ్ నా వల్ల చాలా సఫర్ అవుతున్నాడు, ఈ విషయాన్ని చెప్పి ధీరజ్ని ఇంకా ఇబ్బంది పెట్టలేను, దీన్ని ఎలా అయినా సరే నేనే క్లియర్ చేసుకుంటాను అని అంటుంటే ఇక నర్మద చూడు ప్రేమ, ఉన్న ఫలంగా వాడు డబ్బులు ఇవ్వకపోతే ఈ విషయం గురించి మావయ్య గారితో చెప్తానని బెదిరిస్తున్నాడు అని అంటుంటే అవునక్క, వాడికి చాలా ఇబ్బంది పెడుతున్నాడు నన్ను, ఎట్టి పరిస్థితిలోనైనా డబ్బు ఇచ్చి నన్ను నేను కాపాడుకోవాలి అంటే ఎలా ఇవ్వగలవు అని చెప్పి ఇక ప్రేమతో తన మెడని తడుముకుంటూ ఉండగా మెడలో ఉన్న చైన్ గుర్తొస్తుంది. ఇక ఈ చైన్ చూసి ప్రేమ అక్క ఈ చైన్ని తాకట్టు పెట్టి ముందు వాడికి డబ్బు ఇద్దాం, ఆ డబ్బు ఇచ్చి వాడిని పట్టుకోవడానికి ప్లాన్ చేద్దాం అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో ఏదో తన ప్లాన్ని చెప్పడంతో నర్మద వెరీ గుడ్, కరెక్ట్గా ఆలోచించావు, చూడు ఈ సమస్యని నువ్వే పరిష్కరించుకుంటావు అని నిజంగా చాలా ధైర్యం చేశావు, నిన్ను వెంటపడి కొట్టింది కూడా వీడేనా అని అడగడంతో అవునక్క అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో చెబుతుంది. నర్మద కూడా ప్రేమ తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఆ చైన్ గురించి ఇంట్లో ఎవరైనా అడిగితే అని అంటుంటే అక్క ఇంట్లో వాళ్ళతో ఏదో ఒకటి చెప్పొచ్చు, ముందు వాడిని పట్టుకోవాలంటే ఈ చైన్ ఎక్కడన్నా తాకట్టు పెట్టాలి అని చెప్పి ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరూ కలిసి చైన్ తాకట్టు పెట్టడానికి ఒక సేటు దగ్గరికి అయితే వెళ్తారు. ఇక అనుకోకుండా ఆ సేటు ఎవరో కాదు, చందుకి 10 లక్షలు ఇచ్చిన వ్యక్తి. ఇక ఆ సేటు అయితే నర్మదని ప్రేమని చూసి ఆవోజీ బేటో కూర్చోండి అని చెప్పి వాళ్ళిద్దరినీ కూర్చోపెడతాడు. ఇక నర్మద అయితే మీరు అని అంటుంటే అవును బేటా, నేనే ఆ రోజు మీ ఇంటికి వచ్చింది, నేను మీ బావగారు చంద్రశేఖర్తో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పడంతో ఇక ప్రేమ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ నర్మద వైపు చూస్తుంది. ఇక నర్మద మీరు ఆ రోజు బావగారిని ఎందుకు కలవడానికి వచ్చారు, అసలు ఎందుకు బావగారితో మీరు అంత ర్యాష్గా మాట్లాడారు, పైగా బావగారు మిమ్మల్ని ఎందుకు బ్రతిమలాడుతున్నారు, ఏం జరిగింది అని అంటుంటే ఇక ఆ సేటు ఇదేంటి వీళ్ళు ఇలా అడుగుతున్నారు, వీళ్ళకి నిజం చెప్తే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, ఒకవేళ చెప్పకపోతే నిజంగానే ప్రాబ్లం వస్తుంది, ఇప్పటికే ఎవరికీ తెలియకుండా ఆ చంద్రశేఖర్కి డబ్బులు ఇచ్చి తప్పు చేశానని చాలా మంది నన్ను అంటున్నారు, ఇప్పుడు నేను వీళ్ళకి నిజం చెప్పకుండా దాస్తే తర్వాత వీళ్ళు కూడా నన్నే తప్పు పట్టవచ్చు అని చెప్పి ఇక సేటు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ప్రేమ సేటు ఏం మాట్లాడవేంటి అని అడగడంతో ఒక్కసారిగా సేటు అది కాదు బేటా, మరేమో మీ బావగారికి ఎలాంటి షూరిటీ లేకుండా 10 లక్షలు ఇచ్చాను, పెళ్లి కోసం చాలా ఇబ్బంది పడుతున్నామంటే మీ మామయ్య గారి మీద ఉన్న గౌరవంతో 10 లక్షలు ఇచ్చాను, కానీ మీ బావగారు ఇవాళ ఇస్తాను రేపు ఇస్తాను అని మాట దాటేస్తున్నాడు అని చెప్పడంతో ప్రేమ నర్మద ఇద్దరూ షాక్ అవుతారు. ఇక నర్మద అయితే ఏం మాట్లాడుతున్నారు, మా బావగారు మీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి, అయినా పెళ్లి మొత్తం అమ్మాయి వాళ్ళు చేశారు, మరి మీ దగ్గర అంత డబ్బు ఎందుకు తీసుకుంటారు అని అనుకుంటుంటే చూడు బేటా నేను నిజమే చెప్తున్నాను, కావాలంటే ఈ డాక్యుమెంట్స్ కూడా చూడండి అని చెప్పి తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని చూపిస్తాడు.
ఒక్కసారిగా డాక్యుమెంట్స్లో చందు సంతకాన్ని చూసి షాక్ అయిపోతారు. అవును బేటా, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడగడంతో ఇక నర్మద ఆ గొలుసును తీసి సేటు మీద పెట్టి డబ్బులు కావాలి అని చెప్తుంది. ఈ విషయాన్ని దయచేసి ఎవరితో చెప్పొద్దు, జాగ్రత్త, ఇది నా చెల్లెలికి వాళ్ళ నాన్నగారు చాలా ప్రేమగా ఇచ్చిన బహుమతి అని చెప్పి ఇక నర్మద అయితే సేటు చేతిలో గొలుసుని పెట్టి డబ్బులైతే తీసుకుంటుంది. చూడమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి, అందుకే నీ దగ్గర అబద్ధం చెప్పలేకపోయాను. ఈ విషయం గురించి రామరాజు గారికి తెలియకూడదు అని చందు నా దగ్గర మాట తీసుకున్నాడు. రామరాజు గారి మీదున్న గౌరవంతో అతనికి 10 లక్షలు ఇచ్చాను. అందుకే ఎన్ని రోజులు అతను డబ్బు ఇవ్వకపోయినా ఇచ్చిన మాట కోసం రామరాజు గారికి నిజం చెప్పలేదు. మీరు ఉన్న ఫలంగా నన్ను అట్లా అడిగేసరికి మీకు నిజం చెప్పాను అని చెప్పి ఇక సేటు అయితే ప్రేమకి అలాగే నర్మదకి నిజమైతే చెప్తాడు. ఇక ప్రేమ బయటికి రాగానే, అక్క, ఆ వల్లి మామయ్య గారినే కాదు చివరికి బావగారిని కూడా మోసం చేసింది. పెళ్లి కూడా మన డబ్బులతోనే చేసి ఎంత బిల్డప్ ఇచ్చారు చూసావా అక్క, నువ్వు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టావు, కానీ ఆ వల్లి రోజు రోజుకి మితిమీరిపోతుంది అని అంటుంటే ఇక నర్మద, చూడు ప్రేమ, ఇప్పటికే మనం కూడా చాలా సమస్యల్లో ఉన్నాం, ముందు వీటి నుంచి బయటపడాలి, తర్వాత ఆ వల్లి గురించి ఆలోచిద్దాం అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమని తీసుకొని ఇంటికైతే వెళ్తుంది. ఇక ఇంటి దగ్గర ఉన్న వల్లి అయితే ఇద్దరికి గుమ్మం దగ్గర అడ్డంగా నిలబడి, ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్ళారు, అయినా ఇంట్లోకి ఎక్కడికి వెళ్ళాలన్నా నాతో చెప్పాలని చెప్పాను కదా, కానీ మీరు ఇలా చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నట్టు, నువ్వేమో పేపర్లో పడతావు, ఇక నువ్వేమో ఎగ్జామ్ హాల్ దగ్గర కనిపిస్తావు, కానీ మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ చేయలేదు అని ఇద్దరూ మాట దాటేస్తారు, ఏవేవో అబద్ధాలు చెప్తున్నారు, నేను అడిగితే అది కాదు ఇది కాదు అని చెప్పి మాట దాటేస్తున్నారు, మీరు చేసేవన్నీ కనుక మామయ్య గారికి తెలియాలి, అప్పుడు ఉంటుంది మీకు అని చెప్పి శ్రీవల్లి అయితే నర్మదతో అలాగే ప్రేమతో అంటుంది. ఇక ఆ మాటకి నర్మదకైతే చాలా కోపం వస్తుంది. అవునవును, మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలిస్తే మామయ్య గారు చాలా కోప్పడతారు, అది నిజమే, కానీ కొందరి నిజస్వరూపం కొందరు మోసాలు కనుక బయటపడితే ఆ మోసాలు మామయ్య గారు కనుక తెలిస్తే ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటుంది.